ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జనసేన పార్టీ తన వ్యూహాత్మక మార్పులతో మరోసారి చర్చనీయాంశంగా మారింది. పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని జనసేన ఇటీవల మంగళగిరిలో నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో పార్టీ భవిష్యత్తు దిశపై కీలక సంకేతాలు ఇచ్చారు. ప్రతి నియోజకవర్గానికి ఇన్ఛార్జీల నియామకం, కష్టపడి పనిచేసిన కార్యకర్తలకు గుర్తింపు, యువతకు ప్రాధాన్యం, అలాగే గ్రామ స్థాయి నుంచి పార్టీని బలోపేతం చేయాలన్న లక్ష్యంతో జనసేన కొత్త వ్యూహాన్ని అమలు చేస్తుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇక ఇదే సమయంలో జై ఆంధ్ర నినాదం తిరిగి చర్చకు రావడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. ఈ పరిణామాలన్నీ కలిపి జనసేన పార్టీ కొత్త దశలోకి ప్రవేశిస్తుందా అన్న ప్రశ్న తలెత్తుతోంది. జనసేన బలోపేతమే లక్ష్యంగా అధినేత పవన్ కళ్యాణ్ దూకుడు పెంచారు. సంస్థాగత బలోపేతంపై ప్రత్యేక దృష్టి పెట్టారు. కష్టపడి పనిచేసిన కార్యకర్తలకు పదవులు ఇవ్వాలనే విధానం ద్వారా క్యాడర్లో నూతన ఉత్సాహాన్ని నింపుతున్నారు. ఎన్నికల సమయంలో లేదా ప్రజా కార్యక్రమాల్లో చురుగ్గా ఉన్నవారిని గుర్తించి బాధ్యతలు ఇవ్వడం ద్వారా అంతర్గత బలాన్ని పెంచే ప్రయత్నం జరుగుతోంది. ఎన్నికల సమయంలో మాత్రమే కాకుండా దీర్ఘకాలిక రాజకీయ వ్యూహంతో గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పార్టీని విస్తరించే దిశగా పవన్ కళ్యాణ్ ముందుకు సాగుతున్నట్లు రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో జనసేన పార్టీని కీలకమని చెప్పుకోవచ్చు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రతి ఆలోచన ప్రజాశ్రేయస్సు కోసమే. అందుకోసం గట్టి నిర్ణయాలు కూడా తీసుకుంటారు. పార్టీ జెండా ఏదైనా అదే ప్రజలకు ఉపయోగపడేటట్లు ఉండాలని బలంగా నమ్ముతారు. ఇటీవల మంగళగిరి కేంద్ర కార్యాలయంలో జరిగిన సభలో అమరావతి కాదు జై ఆంధ్ర నినాదాన్ని తీసుకురండి అని పిలుపునివ్వడం చర్చనీయాంశంగా మారింది. అయితే జై ఆంధ్ర నినాదాన్ని ఎందుకు తెరపైకి తీసుకువచ్చారనే అంశం హాట్ టాపిక్ గా మారింది. మంగళగిరి కార్యాలయంలో జరిగిన కార్యకర్తల సమావేశంలో పవన్ మాట్లాడిన ప్రతి మాట తూటాలాగా పేలింది. ఇక నుండి పార్టీ బలోపేతమే తన లక్ష్యమని ఆయన జనసైనికులకు స్పష్టం చేశారు. పార్టీ కార్యక్రమాలకు ఎక్కువ సమయం కేటాయిస్తానని, అలాగే ప్రతి నియోజకవర్గానికి ఇన్ఛార్జీలను ప్రకటిస్తానని స్వయంగా చెప్పారు. దీంతో క్యాడర్లో మరింత జోష్ నింపింది. ఓ పక్క డిప్యూటీ సీఎంగా, మరోపక్క తనకు కేటాయించిన పంచాయతీరాజ్ శాఖలో ఎన్నో సంస్కరణలతో పెను మార్పులు తీసుకొచ్చారు. గ్రామాల అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్న పవన్ కళ్యాణ్ ఇటీవల ఏజెన్సీ ప్రాంతంలో రోడ్డు నిర్మించి శభాష్ అనిపించుకున్నారు. ఏళ్ల తరబడి మారుమూల ప్రాంత ప్రజలు ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో వారి కష్టాలను దూరం చేశారు. ఇక జనసేన పార్టీ గతంతో పోలిస్తే ఇప్పుడు మరింత క్రమబద్ధంగా వ్యవహరిస్తోందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రతి నియోజకవర్గానికి బాధ్యతాయుతమైన ఇన్ఛార్జీలను నియమిస్తూ స్థానికంగా పార్టీని బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తోంది. ఇప్పటి వరకు పార్టీ కోసం కష్టపడి పనిచేసిన నాయకులు, యువత, సోషల్ మీడియా కార్యకర్తలు, గ్రామస్థాయి క్యాడర్కు గుర్తింపు లభిస్తున్నట్టు కనిపిస్తోంది. జనసేనలో పదవులు కేవలం రాజకీయ ప్రాధాన్యత ఆధారంగా కాకుండా పార్టీ కోసం కష్టపడ్డ వారికి ఇవ్వాలనే ఆలోచనతో పవన్ కళ్యాణ్ ముందుకు వెళుతున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఎన్నికల సమయంలో ఆర్థికంగా, సామాజికంగా ప్రజల్లో పార్టీ భావజాలాన్ని తీసుకువెళ్లిన కార్యకర్తలకు ఇప్పుడు వివిధ కమిటీలలో అవకాశాలు కల్పించడం ద్వారా క్యాడర్లో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది. ప్రస్తుతం జనసేన పార్టీ యువ నాయకత్వాన్ని ప్రోత్సహించే దిశగా అడుగులు వేస్తోంది. సోషల్ మీడియా, ఐటీ వింగ్, విద్యార్థి విభాగం, సేవా కార్యక్రమాల్లో చురుగ్గా ఉన్న యువతకు అవకాశాలిస్తూ పార్టీ భవిష్యత్తు నాయకత్వాన్ని తయారు చేసే ప్రయత్నం జరుగుతోందని విశ్లేషకులు భావిస్తున్నారు. గ్రామ స్థాయిలో పార్టీ విస్తరణ, పార్టీ గ్రామ కమిటీలు, మండల స్థాయి సమన్వయ బృందాలు, అలాగే బూత్ కమిటీల ఏర్పాటుపై కూడా ప్రత్యేక దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది. కేవలం ఎన్నికల సమయంలో కాకుండా ప్రజా సమస్యలపై నిత్యం స్పందించే రాజకీయ పార్టీగా జనసేన తీర్చిదిద్దాలన్నది పవన్ కళ్యాణ్ లక్ష్యమని పార్టీ నాయకులు చెబుతున్నారు. ప్రస్తుతం కూటమి రాజకీయాల్లో భాగమైనప్పటికీ జనసేన తన ప్రత్యేక రాజకీయ గుర్తింపును కాపాడుకునే ప్రయత్నం చేస్తోందనే అభిప్రాయం ఉంది. ప్రజల్లో పార్టీకి స్వతంత్ర బలం పెరగాలంటే సంస్థాగత నిర్మాణం బలంగా ఉండాలని పవన్ కళ్యాణ్ భావిస్తున్నట్లు రాజకీయ వర్గాలు చర్చిస్తున్నాయి. 2029 ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఇప్పటి నుంచే పార్టీ నిర్మాణాన్ని పటిష్టం చేయాలన్న లక్ష్యంతో జనసేన ముందుకు సాగుతోంది. కార్యకర్తలకు పదవులు, నియోజకవర్గాల వారీగా బాధ్యతలు, ప్రజా సమస్యలపై యాక్టివ్గా ఉండడం ద్వారా పార్టీకి దీర్ఘకాలిక బలం తీసుకురావాలని పవన్ కళ్యాణ్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇక పవన్ కళ్యాణ్ చెప్పిన ప్రతి మాట ఆచరణలో చూపిస్తే పార్టీ మరింత బలోపేతమయ్యే అవకాశం ఉంది. రానున్న రోజుల్లో జనసేన ఏ విధంగా ముందుకు వెళుతుందో చూడాలి మరి.